తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయట కాలు పెడితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నిప్పుల కొలిమిలో ఉన్న బాణుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ రోజు నుంచి మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్లో 43, కొమరంభీం, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్, జగిత్యాలలో 42.9, కరీంనగర్ 42.3, రామగుండం 42.2, నారాయణపేట 42.1, జోగులాంబ గద్వాల జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయట కాలు పెడితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నిప్పుల కొలిమిలా ఉన్న బాణుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. ఈ రోజు నుంచి మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, తెలంగాణలో పెరుగుతున్న ఎండలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పలు ప్రాంతాల్లో తీవ్రత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు తీవ్రమైన స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే దాదాపు 42 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిసారు. ఈశాన్య తెలంగాణ ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మైబాద్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 42 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అటు దక్షిణ ప్రాంతాల్లో కూడా మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం దాదాపు 41 నుంచి 43 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటి నుండి రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలు ప్రాంతాలు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అదే దాంతో సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్లకు కూడుతోకున్న వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు వడగళ్లతోని వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో అటు రంగారెడ్డి కానీ, సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వడగళ్ల వర్షం ఉండే ప్రభావం ఉంది. అటు ఇంకా హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపు 42, 43, 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు వర్షము మరి ఇటువైపు ఎండ తీవ్రత గరిష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వైద్య నిపుణులు కూడా ఎండకు ఎవరికి రావద్దు, దాదాపు అందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి, వడదెబ్బ కొట్టే అవకాశాలు కూడా మరిన్ని ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. వెంకటేష్. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.